నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నగరిలో మంత్రి రోజా ఆశలు వదిలేసుకున్నారా? దాదాపు ఓటమి ఖాయమని ఒక అంచనాకు వచ్చారా? అందుకే సైలెంట్ గా ఉంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకలా? ఇదెంతవరకు నిజం? లెట్స్ వాచ్. ఎన్నికలు ఎప్పుడు జరగనంత వాడివేడిగా జరిగాయి. ఈ ఎన్నికల్లో నగరి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా పట్టుదలతో ఉన్నారు. కానీ సొంత పార్టీ శ్రేణుల నుంచి ఆమెకు సపోర్ట్ అందలేదు. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన గెలుపు కంటే ఓటమికి సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఆమె నుంచి వచ్చిన ఆరోపణ. అయితే ఇప్పుడు రోజా సైలెంట్ కావడం, ప్రైవేటు ప్రాజెక్టుల శంకుస్థాపన, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మంత్రి రోజాకు మరోసారి టికెట్ ఇవ్వవద్దునని సొంత పార్టీ నేతలే జగన్ ను కోరారు. కానీ విభేదాలు మాసిపోతాయని జగన్ భావించారు. రోజాకు టికెట్ కేటాయించారు. అయితే ఆమె సమ్మతి నేతలతో ఎటువంటి సర్దుబాటు చేసుకోలేదు. వారిని కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరించారు. తీరా పోలింగ్ సమయానికి ఆమెకు తత్వం బోధపడింది. ఇక పార్టీ శ్రేణుల నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో పోలింగ్ నాడే మధ్యాహ్నం ఆమె సొంత పార్టీ శ్రేణులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరోక్షంగా ఓటమిని అంగీకరించారు అన్న కామెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ఇంకోవైపు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అయిపోయారన్న రేంజ్ లో ప్రచారం మొదలైంది. ఓ జిమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరి పట్టణం వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే అయిన రేంజ్ లో పట్టణమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. అందులో కాబోయే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అంటూ రాసుకొచ్చారు. అయితే నగరిలో చీమ చిటుక్కుమన్న రోజా స్పందించేవారు. ఇటువంటిది ఇంకా గెలుపొందకుండానే గాలి భానుప్రకాష్ ను ఎమ్మెల్యేగా పేర్కొనడంపై ఆమె స్పందించలేదు. ఆమెకు ఓడిపోతానన్న సమాచారం ఏమైనా ఉండాలి, లేకుంటే ఫలితాలు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్న నిర్ణయానికి వచ్చేనా ఉండాలి. మొత్తానికైతే నగరిలో రోజా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.